నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మర్రి చెన్నారెడ్డి గారిది ఒక శఖం. ఆయన రాసిన చరిత్ర మాటల్లో చెప్పలేనిది, అందరికీ తెలిసిందే. ఆయన వారసత్వాన్ని పొణికిపుచ్చుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తే మర్రిశేషిరెడ్డి గారు. కాంగ్రెస్లో దశాబ్ద కాలం పాటు కొనసాగి తన సిద్ధాంతాలు అక్కడ వినట్లేదు, అలాంటి చోట నేను ఉండలేను, తండ్రి నేర్పిన వారసత్వం ఆ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకొని బయటకు వచ్చేశారు. ఆ తర్వాత బీజేపీ వైపు ఆయన అడుగులు పడ్డాయి. ప్రస్తుతం బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్గా ఆయన కొనసాగుతున్నారు. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒకప్పుడు చూసిన రాజకీయం కావచ్చు, ఇప్పుడు చూస్తున్న రాజకీయం గురించి అడిగితే ఏం చెప్తారు? వారసత్వం, సిద్ధాంతం, రేపటి భవిష్యత్తు గురించి ఆయన ముందు అనేక ప్రశ్నలు ఉంచుదామనుకుంటున్నాను. మరి ఈ నేపథ్యంలో వీటికి ఆయన ఎలాంటి సమాధానాలు చెప్తారు, ఆయన మాటలోనే తెలుసుకుందాం. శేషిరెడ్డి గారు మనతో ఉన్నారు, మరి ఆయన్ని అడుగుదాం. నమస్కారం శేషిరెడ్డి గారు, ఎలా ఉన్నారు? పర్ఫెక్ట్. ప్రస్తుతానికి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మీ రాజకీయ ప్రస్థానం అనేది ప్రారంభమైంది. అంటే చిన్నప్పటి నుంచి మీకు రాజకీయాలు తెలుసనే చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే ఒకప్పటి రాజకీయాలకు ఇప్పుడు మీరు చూస్తున్న రాజకీయాలకు ముందుగా మీకు కనిపించిన వ్యత్యాసం ఏంటి అని అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఏం చెప్తారు? ఏదో ఒకటి అని చెప్పడానికి లేదు, అన్ని విధాల చాలా మార్పులు వచ్చాయి. అంటే గతంలో నేను చిన్నప్పుడు రాజకీయాల్లోకి ఎవరు వచ్చేవారంటే స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసినటువంటి వారు, లేకపోతే బాగా సమాజ సేవలో అంకిత భావంతో పనిచేసేటువంటి వారు. అలాంటి వారు రాజకీయాల్లోకి మనం వచ్చినట్టు మనం బాగా గమనించాం. మెల్లమెల్లగా రాజకీయాలలో డబ్బు ప్రమేయం పెరగడం, తర్వాత పార్టీలకు నిధులు కావాలన్నప్పుడు కొంతమంది ఆశ అడగడం, ఇవన్నీ మామూలుగా జరిగినాయి. కాంట్రాక్టర్లు కానీ మిగతా ఇండస్ట్రియలిస్ట్ కానీ వాళ్ళే కదా మెయిన్గా డబ్బులు ఫండ్స్ చేసేది. క్రమంగా ఏమైపోయిందంటే మేము ఎంతకాలం ఇంకోరికి ఇవ్వాలి, మేమెందుకు రాకూడదు అనేటువంటిది ఆ మనస్తత్వంతో ఉండేటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి బాగా ముందుకు రావడం జరిగింది. వాళ్ళకి ఇది పెట్టుబడి, రాజకీయం పెట్టుబడిగా మారింది. పెట్టుబడి పెట్టాలి, దానిపైన లాభాలు గడించాలి. అంటే మొత్తం రాజకీయ వాతావరణం మారిపోవడానికి, నేను చెడిపోయిందని ఉన్నది ఇప్పుడు, అదే ఆ వాతావరణం ఇప్పుడు ఉంది, మారిపోవడానికి ఇది ప్రధానమైనటువంటి కారణంగా నేను తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈవేళ సంధ్య గారితో కలిసి నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ ఇలా ఒక డబుల్ ధమాకా చేద్దామని అనుకున్నాం. అందులో భాగంగా ఒక వరవడిలో ఈ కార్యక్రమాన్ని మర్రిశేషిరెడ్డి గారితో ప్రారంభించడం చాలా ఆనందదాయకం. నమస్కారం మర్రిశేషిరెడ్డి గారు. 78, 89 రెండు కాంగ్రెస్ పార్టీకి సంధికాలాలు లాంటివి. రెండు పర్యాయాల్లోనూ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవతరించిన తర్వాత 2 పర్యాయాలు కేవలం 2 సంవత్సరాల కాలం మాత్రమే ముఖ్యమంత్రిగా ఆయన పదవీ కాలంలో ఉండటం. ఆ దశలో ఒక తండ్రిగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి అడుగుజాడల్లో నడిచినటువంటి తనయుడిగా మీ నాన్నగారిలో మీకు బాగా నచ్చిన లక్షణాలు ఏవి, ఎందుకు? నన్ను ఒకసారి ఒక టీవీ ఇంటర్వ్యూలో 94 ఎన్నికలు జరిగిన తర్వాత 95 బిగినింగ్లో ఒక ఛానల్, అప్పుడు చాలా తక్కువ ఛానల్స్, దాంట్లో నన్ను ఇలాంటి ప్రశ్న ఒకటి అడిగారు. ఆ రోజుల్లో నేను రాజకీయాల్లో అంటే వారసత్వంగా వచ్చిందనుకోవడానికి నేను, హరికృష్ణ, అసదుద్దీన్ ఓవైసీ, ఆయన కూడా మొదటిసారి గెలిచాడు. సో ఈ బ్యాక్గ్రౌండ్ను పెట్టుకొని వాళ్ళు క్వశ్చన్ అడిగి, మీరు ఏంటి వారి దగ్గర చూసింది, గమనించింది ముఖ్యమైనటువంటి అంశం అంటే, నేను ఆ రోజు చెప్పింది అదే, ఈరోజు కూడా అదే చెప్తాను. వారిని చూసి నేర్చుకోవాల్సింది నేనే కాదు, రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏమిటంటే విశ్వసనీయత. తాను చెప్పేదే చేస్తానని,
చేసేదే చెప్తానని. వారు పూర్తిగా అక్షరాల అనుసరించారు. ఆ విధంగా ఒక క్రెడిబిలిటీ అనేటువంటిది ఏర్పడింది. అటువంటి అంటే ఎంతవరకు అంటే చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను చెప్పింది జియోగా తీసుకోవాలని చెప్పి ఓపెన్గా నేను ఏది చెప్పినా జియోగా తీసుకోవాలనేటువంటి విధంగా వారు మాట్లాడింది నాకు బాగా. టైగర్ కా హుకుం. అయితే ఇది విశ్వసనీయత అంటే వారు సంధికాలంలో కూడా మళ్ళీ పార్టీని కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం కల్పించారు. దానికి కారణం వారి నాయకత్వం. ప్రజల్లో విశ్వాసం కలగడానికి కారణం ఏమిటంటే విశ్వసనీయత. చెన్నారెడ్డి గారు వచ్చారంటే అయిపోయి, ఆయన ఏదైనా చెప్తాడంటే అయిపోతుంది. ఆ రకంగా జరిగింది. వారి ప్రతి ఒక్కరు అనుసరించాల్సింది అది. కానీ ఆనాటికి ఈనాటికి ఎన్నికలకు ముందు చెప్పేది, ఎన్నికలు తర్వాత చేసేది అసలు ఏది పొంతం లేకుండా పోతుంది. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో చూస్తే, తెలంగాణలో ఇప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు చూసిన కాంగ్రెస్కి, మీరు నడిచిన కాంగ్రెస్కి, ప్రస్తుతం అంటే ఇప్పుడు పార్టీలో లేకపోయినా ఈ 3 దశల్ని మీరు చూసారు. ఇప్పుడున్న కాంగ్రెస్కి వ్యత్యాసాలు చెప్పాలంటే ఏం చెప్తారు? విశ్వసనీయత ఎక్కడుంది? ఎందుకంటే ఈరోజు నేను చెప్పాను ఒకటే ఆన్సర్, ఎన్నికల ముందు తర్వాత జరిగింది. ఇంకా అంటే ఆనాటికి ఈనాటికి అసలు మాట్లాడే పద్ధతి, వాడే పదజాలం, మరి నాన్నగారు ఎన్టీ రామారావు గారి లాంటి వారిని ఓడించారు. అంతకుముందు వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ కొత్తగా ఏర్పడింది 78లో. అప్పుడు కూడా ఎవరు ఊహించినటువంటి పరిస్థితిలో పార్టీని గెలిపించారు. 78లో ఇందిరాగాంధీ గారు అడిగారు ఎన్ని సీట్లు గెలుస్తారు. వారు చెప్పింది ఏమిటంటే 175 సీట్లే. ఎన్నికలు జరగకముందు, ఇక పోలింగ్ కాదు. 294 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, 294 175 గెలుస్తామన్నారు. రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఒక సీట్ ఎక్కువ వచ్చింది, 76 ఆ ఎన్నికలు 176. రెండోసారి ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆయన ఎవరు ఓడించలేరు. ఢిల్లీలో వర్కింగ్ కమిటీలో చాలా బ్రహ్మాండంగా ఆయన గురించి అందరు మిగతా స్టేట్ వాళ్ళు, ఎన్టీ రామారావు ఇస్ ఎ టైగర్, ఇన్విన్సిబుల్, ఆయన్ని ఎవరేం చేయలేము, మన ఆంధ్రాలో ఏమి రాదు అని చెప్తే నాన్నగారు అక్కడ మాట్లాడుతూ ఐ అగ్రీ విత్ మై ఫ్రెండ్, టైగర్ అంటున్నారు. ఎస్, ఎన్టీ రామారావు ఇస్ ఎ టైగర్, బట్ ఐ విల్ ప్రూవ్ హీస్ ఎ పేపర్ టైగర్, ఐ విల్ టేర్ హిమ్ అపార్ట్ అని ఆ మీటింగ్లో చెప్పారు. సరే, ఎన్నికల దగ్గరకు వచ్చాయి. ఇంకా ఫస్ట్ ఫేజ్ కూడా జరగలేదు. రాజీవ్ గాంధీ గారు అడిగారు, ఏమిటి మరి డాక్టర్ గారు ఎన్ని సీట్లు వస్తాయి? నాన్నగారు చెప్పారు, నేను 180 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు 50 ఉన్నాయి, ఎక్కువ లెక్క ఇంకో 50 వస్తే అంతకు మించవు. ఆయన అంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఆయనకు వచ్చినటువంటి ఇన్పుట్స్, ఫీడ్బ్యాక్, ఈ రకంగా ఆయనకు వచ్చిన సమాచారం ఆయన చాలా ఖచ్చితంగా కాన్ఫిడెంట్ చెప్పారు, మీకు 100కి మించి రావు. నాన్నగారు తిరిగి అడిగారు, మీరెన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నో విల్ గెట్ మోర్ దెన్ 300. ఓకే. ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చినప్పుడు మోర్ దెన్ 300 అన్న దగ్గర 190 పైచులు పేద వచ్చాయి. ఇక్కడ 180 అన్నారు, 181. ఓకే. పైగా ఆ ఎన్నికల్లో కల్వకుర్తిలో ఎన్టీ రామారావు గారిని ఓడించడం, ఒక బీసీ అభ్యర్థిని నిల్చోబెట్టి, యంగ్స్టర్ చిత్తరంజన్ దాస్ క్యాండిడేట్స్ ఎంపిక ఒకటి, అన్నిట్లో నాయకుడి పైన విశ్వసనీయత, ఇవి ముఖ్యంగా ఇవన్నీ కూడా. తర్వాత మార్పు ఏమిటి అనేటువంటి దాంట్లో నేను ఇప్పుడు మాట్లాడే భాష, పదజాలం ఇదంతా ఎట్లా ఉందంటే, నాన్నగారు ముఖ్యమంత్రిగా, ఎన్టీ రామారావు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఒక ఆనవాయితీ మొదలైంది. అప్పటి రామారావు గారు మాట్లాడుతుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా గొడవ చేసే ప్రయత్నం చేశారు. నాన్నగారు లేచి ఏమన్నారంటే, ఎన్టీ రామారావు గారు 6 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. అంతేకాకుండా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏదైతుందో నేషనల్ ఫ్రంట్కి చైర్మన్గా ఉన్నారు. ఆయనను గౌరవించేది నేర్చుకోవాలి మీరు. సూపర్. ఈ రకంగా మీరు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి సొంత పార్టీ వాళ్ళని మందలించారు. హౌస్లో నిలబడి
దాని తర్వాత నేను చూశాను, నేను హౌస్లో ఉన్నాను. అవును. రాజశేఖర రెడ్డి గారు మీరు సగంతగా ముఖ్యమంత్రిగా నుంచి ఉన్నటువంటి సమయం. 92 ఎన్నికలు గెలిచి వచ్చారు. 92 నుంచి ఉన్నాను. ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చూశాను. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడుతుంటే అని రెచ్చగొట్టేది. ఓకే. నేను 94లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఒక ఇంటర్నేషనల్ మెటల్ వర్కర్స్ ఫెడరేషన్ అనేటువంటి వారు, ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, లేబర్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఒక వర్క్షాప్ పెట్టి నన్ను ఇనాగ్రేట్ చేయడానికి పిలిచారు. అంటే మనకప్పుడు గ్లోబలైజేషన్ ఇవన్నీ కూడా మార్పులు జరిగేటువంటి సందర్భం. వాళ్ళు ఏమిటంటే అంతర్జాతీయంగా ఏమిటంటే మనం ఏదైనా ఉన్నప్పుడు మన లంగ్ పవర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, లంగ్ పవర్ కాదు, తర్కంతో మాట్లాడి వాదన చేసి మనకి సాధించుకోవాలనేటువంటి ఆలోచన, అది ఇండస్ట్రియల్ వర్కర్స్లో ఇలాంటి ఆలోచన పెంపొందించాలని చెప్పి జపాన్లో ప్రొటెస్ట్ చేయాలంటే ఎక్కువ పని చేసేవారు. ఓకే. వారు ఇంకో గంట ఎక్కువ పనిచేసి ప్రొటెస్ట్ చేసేవారు. సో మనం గ్లోబలైజేషన్ నేపథ్యంలో మనం ఈ రకంగా ఉండాలని చెప్పి, ఇంత ఆలోచన మారాలని చెప్పి వాళ్ళు చెప్తే, నేనన్నాను ఇండస్ట్రియల్ వర్కర్స్లో ఇలాంటి ఆలోచన రావాలని చెప్పి అంతర్జాతీయంగా వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే, మన దురదృష్టం ఏమిటంటే రాజకీయాల్లో ఉండేటువంటి వారు విమర్శలు, తర్కం ఇవన్నీ పక్కన పెట్టేసి లంగ్ పవర్ ఇష్టం వచ్చినట్టు అరవడం, కేకలు పెట్టడం, ఇది జరుగుతుంది. దిస్ ఇస్ ది అన్ఫార్చునేట్ థింగ్. అది అట్లాగే కొనసాగుతుంది. సార్, నీలం సంజీవ్ రెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, దామోదరం సంజీవ్ గారు, ఇట్లా ఆ వరుసలో వెంటనే ముఖ్యమంత్రి కావాల్సిన డాక్టర్ మల్లి చెన్నారెడ్డి గారు సుదీర్ఘకాలం ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ మధ్యలో పివి నరసింహారావు గారు, జనగం వెంకటరావు గారు, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు కావటం, కాంగ్రెస్ని వీడి మర్రి చెన్నారెడ్డి గారు వెలుపలికి వెళ్ళి తెలంగాణ ప్రజాసమితి స్థాపించి 1969లో 11 లోక్సభ స్థానాల్ని గెలవడం అనేది ఒక చరిత్రకే చరిత్ర. ఎందుకు తెలంగాణ ప్రజాసమితిని విలీనం చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో? తిరిగి ఎందుకు కాంగ్రెస్లోకి వచ్చిన 72లో వచ్చినప్పటికీ కూడా 78 ఇందిరా కాంగ్రెస్ ఏర్పడేంత వరకు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఏం జరిగింది అసలు? మీరు అడిగిన దాంట్లో ఒక కరెక్షన్. వారు ఎప్పుడు పదవులను ఆశించలేదు, ఎదురు చూడలేదు. పదవులు ఆశించలేదు, ఎదురు చూడలేదు. నేను వారసత్వంగా వారి నుంచి నేర్చుకుంది అది. ఓకే. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కానీ సుదీర్ఘకాలం ఎదురు చూడాల్సి వచ్చింది ఆ ముఖ్యమంత్రి పదవి కోసం. సమయం పట్టింది. అనుభవం ఆయనకు దక్కాల్సిన గౌరవం, రావాల్సిన హోదా. ఒకసారి 74లో వారిని ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమించారు ఇందిరాగాంధీ గారు. అంటే సరే, అప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా చెన్నారెడ్డి గారు ఎందుకు కావాల్సి వచ్చారంటే, అక్కడ హెచ్ఎన్ బహుగుణ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన 85 లోక్సభ సీట్లు ఉత్తరప్రదేశ్, ఇంపార్టెంట్ సీట్. అక్కడ ఆయన స్ట్రాంగ్ లీడర్, ఆయన పలుకుబడి పెరుగుతుంది. ఆయన ఎక్కడైనా వెళ్తే భవిష్య ప్రధానమంత్రి బహుగుణ అనే నినాదాలు వచ్చాయి. నాన్నగారిని ఇందిరాగాంధీ పిలిచి ఈ విధంగా జరుగుతుంది, భవిష్య ప్రధానమంత్రి అంటున్నాడు, ప్రైమ్ మినిస్టర్కు చేసినట్టు బ్యారికేడింగ్ చేస్తున్నారు. ఆమెకు భయం. ఆ రకంగా ఉండి మీరు ఉత్తరప్రదేశ్లో ఆయనని కంట్రోల్ చేయాలని చెప్పి, అయితే గవర్నర్గా వెళ్ళినటువంటి సందర్భంలో రెడ్డి హాస్టల్ గ్రౌండ్స్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. వెంగళరావు గారు, పివి నరసింహారావు గారు అంతా ఉన్నారు. ఆ రోజు పివి నరసింహారావు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మామూలుగా పదవులు అలంకరణ, ఏ వ్యక్తికైనా పదవులు అలంకరణ, అయితే చెన్నారెడ్డి గారు పదవికి అలంకరణ అని బహిరంగ సభలో పివి నరసింహారావు గారు చెప్పినట్టు. 1952లో నాన్నగారు మొదటిసారి హైదరాబాద్ అసెంబ్లీకి ఎన్నుకోవడం తర్వాత 33 సంవత్సరాల వయసు, 31 సంవత్సరాలకే ప్రొవిజనల్ పార్లమెంట్ సభ్యునిగా ఎంపిక చేశారు. విప్గా నియమించారు పార్లమెంట్. వారు మాట్లాడేటువంటిది ఫ్రంట్ పేజ్ స్టోరీ, హిందీ నేషనల్ పేపర్స్లో ఫ్రంట్ పేజ్ స్టోరీ అయ్యేటటువంటి ఇక్కడ పరిస్థితిని, అక్కడ నిజాం సర్కార్ ఇక్కడ జరిగేటువంటి అన్యాయం ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. అయితే వారు గెలిచిన తర్వాత బూరుగుల రామకృష్ణరావు గారు
అప్పుడు ముఖ్యమంత్రి, హైదరాబాద్ స్టేట్కి ఫస్ట్ ముఖ్యమంత్రి. ఆయన ఒకసారి నాన్నగారిని పిలుచుకొని వీళ్ళు కలిసారా, వాళ్ళు కలిసినప్పుడు చెన్నారెడ్డి నిన్ను డిప్యూటీ సీఎంగా తీసుకోవాలనుకున్నాను, డిప్యూటీ మినిస్టర్గా తీసుకోవాలనుకుంటున్నాను. మరేం చెప్పారంటే, నేను మీ క్యాబినెట్లో చేరాలంటే క్యాబినెట్ హోదా ఉంటే నేను చేరుతాను, లేకపోతే నేను నెహ్రూ గారికి చెప్తాను ఏదంటే నేను కూడా అదే చెప్తాను నెహ్రూ గారితో. అంటే ఇప్పుడు నాతో చాలామంది అంటారు, మీరు రాజశేఖర రెడ్డి గారితో కొంత అడ్జస్ట్ అయిపోయి చేరుంటే బాగుండేది. దేనికి బాగుండేది? ఇప్పుడు ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సోనియా గాంధీ గారితో ఫేస్ టు ఫేస్ ఇదే విధంగా కూర్చొని నేను మంత్రిగా ఉండనమ్మా అని చెప్పాను. 2004 తర్వాత 4 అంటే చెప్తున్నాను, పదవి అనేది నాన్నగారికి ముఖ్యం కాదు, నాకు ఎప్పుడు ముఖ్యం కాదు. సో ఆ రకంగా వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రి కాలేదు అనేటువంటిది ఇది ఉంటే, పైన ఇందిరాగాంధీ గారిది ఏమిటంటే, బన్సీలాల్ గారని హర్యానాలో ముఖ్యమంత్రిగా ఉండి డిఫెన్స్ మినిస్టర్ కూడా చేశాడు. ఆయన ఒకసారి ఇందిరాగాంధీ గారిని అడిగారట, వై ఆర్ యూ స్కట్లింగ్ ద లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ చెన్నారెడ్డి అంటే ఆమె అందంట, బికాజ్ హీ హాజ్ ద పొటెన్షియల్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్. అంటే ఎక్కడ పోటీ వచ్చేస్తున్నారు అనేసి. సో అంటే కాంగ్రెస్లో జనరల్గా అటువంటి వాతావరణంలో వారిని రాకుండా మిగతా వాళ్ళంతా కూడా, అంటే చెన్నారెడ్డి గారికి తగినంత ప్రాముఖ్యత రాకుండా, వారిని పైకి రానియకుండా అందరూ ఒకటి పైన హైకమాండ్ దీవంతో, ఎందుకంటే వీరి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఆమె సంతోషపడుతుంది. ఆమె సంతోషపడింది, రాజీవ్ గాంధీ గారు కూడా అదేవిధంగా సంతోషపెట్టారు. సో అయినా 78 వచ్చేసరికి కాంగ్రెస్ ఏమీ గత్యంతరం లేనటువంటి పరిస్థితి. అధ్యక్షుడిగా అది కూడా లాస్ట్ మినిట్లో ఇందిరాగాంధీ గారికి అప్పుడు కూడా ఇష్టం లేదు, ఇంకెవరినో పెట్టాలి, బీసీని పెట్టాలి, రాజారాం గారు అవన్నీ వచ్చాయి. జి రాజారాం గారు లాస్ట్ మినిట్లో హైదరాబాద్ ఫుట్బాల్ స్టేడియంలో మీటింగ్ జరిగింది, ఒక విస్తృత సమావేశం కాంగ్రెస్ది. అక్కడ ఆమె గత్యంతరం లేక అనౌన్స్ చేయాల్సి వచ్చింది. అది చేసిన 2 నెలల లోపు ఎలక్షన్స్ వితిన్ 1.5 months. ఓకే, 175 అని 76 గెలిచారు. అంటే జీ హుజూర్ అనే సిద్ధాంతం కాంగ్రెస్ మొదటి నుంచి ఉన్నట్టేనా సార్? ఇంకో విషయం దీనికి సంబంధించి నేను చెప్తాను. చెప్పండి. సరే, 78 అంటే 89లో కూడా నోబడీ ఈజ్ రెడీ. అమ్మా ఎన్టీ రామారావు గారు ఎదుర్కోవాలి, వేరే స్టేట్ వాళ్ళు అనుకోవడం వేరు. పిసిసి ప్రెసిడెంట్ తీసుకోవడానికి చాలా మంది, పివి నరసింహారావు గారు ఉన్నారు, మన వెంకటరావు గారు ఉన్నారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళంతా ఇంపార్టెంట్ లీడర్స్గా గతంలో ముఖ్యమంత్రి అది చేసి. రాజశేఖర రెడ్డి గారు కూడా 85 ఎన్నికలప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్, యంగ్ కూడా 85లో ఆయన చాలా ఘనకార్యం సాధిస్తాడని తీసుకొచ్చి పెట్టారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమైంది, అంతవరకు చరిత్రలో ఎప్పుడు లేనన్ని తక్కువ సీట్లు వచ్చాయి, 50 సీట్లు. చాలా మంది రాజశేఖర రెడ్డి గారు సరే, ఆయన ఆ విషయం వేరు. కానీ ఆయన తీసుకొచ్చినప్పుడు లోయెస్ట్ రికార్డు కూడా ఆయనకే. సరే, అప్పుడు ఎవరు తయారుగా లేరు. నాన్నగారు కూడా పెద్ద ఇంట్రెస్ట్ తీసుకోలేదు. నాన్నగారు 88లో నాన్నగారు వేరే పార్టీ పెట్టి మళ్ళీ అది పార్టీ మొత్తం మర్జ్ చేసి 1 అక్టోబర్ నాడు టీవీలో, దూరదర్శన్లో, న్యూస్లో ఇవన్నీ వచ్చేసాయి. ఆనాటికి ఇంకా పార్టీ ప్రెసిడెంట్ వెంగళరావు గారిని మార్చి కొత్త ప్రెసిడెంట్ పెడతారనేది చర్చ ఉండేది. జనరల్గా అందరూ ఎక్స్పెక్ట్ చేసింది అంటే వారిని ప్రకటిస్తారు. అది కాకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారిని పెట్టారు. అక్టోబర్ 3వ వారంలో అనౌన్స్మెంట్ అయింది. డిసెంబర్ వచ్చేసరికి ఎన్ జనార్దన్ రెడ్డి ఈజ్ ఎ ఫెయిల్యూర్ అనేటువంటిది బయటకు వచ్చేసింది. ఎప్పుడైతే వంగవీటి హత్య డిసెంబర్ 26 రాత్రి 88 డిసెంబర్ 26
అది జరిగిందో దాని తర్వాత డెవలప్ అయినటువంటి సిచ్యువేషన్ ఈయన మొత్తం ఫెయిల్ అయిపోయాడు. జనార్దన్ రెడ్డి గారు జనవరి 1st వీక్ నుంచి మొదలైంది. చెన్నారెడ్డి గారు, మీరు బూటా సింగ్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన ఫోన్ చేస్తాడు, తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి, మీరు వచ్చి ప్రచారం చేయండి. ఆయన గారికి ఏమో పెద్ద ఆసక్తి చూపలేదు. 2-3 సార్లు ఫోను నేనే ఎత్తి లేరని చెప్పి పెట్టేసేవాడిని. ఎందుకంటే అప్పుడు తమిళనాడు లాస్ట్ మినిట్లో వెళ్ళి ఏం చేస్తాను, సరే ఆయన అడుగుతున్నారని. వారి జన్మదినం 13 జనవరి పూజ అదంతా అయిపోయిన తర్వాత, పొంగల్ పండుగ కదా అదంతా అయిపోయిన తర్వాత 16వ తేదీ అప్పుడు నేను కూడా వారితో వెళ్ళాను. ఫార్మాలిటీ పోయారు. అంటే మళ్ళీ చెన్నారెడ్డి గారి రావాలి అన్నట్టు వాళ్ళు ఇంటర్నల్గా ఆలోచన చేసి ఈ రకంగా ఆలోచన మొదలై చివరికి వాడిని పిసిసి పదవి ఇస్తానని తీసుకోవాలని చెప్పి పైన ఢిల్లీకి వెళ్ళి కలిసిన తర్వాత వారు కండిషన్ ఏం పెట్టారంటే, నేను మొత్తం కమిటీ వేసి అనౌన్స్ చేయండి, లేకపోతే బాగుండదని చెప్పారు. దానికి 1 నెల రోజులు. ఎందుకంటే ఏమైంది, ఒకసారి కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి, కమిటీ లేకుండానే ఎన్నికలకు వచ్చేసి అది చాలా కష్టసాధ్యమైనటువంటి. ఇప్పుడు ప్రాంతీయ సమీకరణాలు ఉండాలి కదా, రాజకీయ సమీకరణాలు, ఈ సమీకరణాలు ఉంటాయి, సామాజిక సమీకరణాలు. సో అది ఇన్సిస్ట్ చేశారు ఆ రకంగా. అంటే 1 నెల 2 నెలలు దాన్ని డిలే చేసి మేలో ప్రకటించారు. అక్కడి నుంచి పరిగెత్తిచ్చారు ఇంకా అసలు పార్టీని. ఎందుకంటే అంత అత్యద్భుతంగా 11 మంది ఎంపీలను గెలుచుకొని మళ్ళీ వెంటనే విలీనం దిశగా ఎందుకు అడుగులు వేశారు? ఆ సమయంలో నాన్నగారి పైన కొన్ని విమర్శలు కూడా రావడం జరిగింది. మరి చెన్నారెడ్డి, మేలుకోవయ్య అంటూ కొందరు ఉద్యమకారులు, నువ్వు ఉద్యమాన్ని ఊపు మీద తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళావు అంటూ కూడా ఈ మధ్య కాలంలో కూడా కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. దాని గురించి ఒక్కసారి. ఏంటంటే ఆనాటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకంగా వారి గురించి ఆంధ్ర నాయకత్వం వారిని ఏం చెప్పాలి, వారి గురించి వారికి సరైనటువంటి కేపబిలిటీ లేదని చెప్పాలా, వారి ఇదే అదని ఏం చెప్పడానికి లేదు. ఈ తెలంగాణ ఉద్యమంలో ఏదో మొత్తం సరెండర్ అయిపోయారు అనే దూరంలో తీసుకొచ్చిన నేపథ్యంలో దాన్నే రిపీట్ చేసుకుంటూ వచ్చారు. తెలంగాణ వాళ్ళకి కూడా అదే నచ్చింది. ఎందుకంటే చెన్నారెడ్డి గారి ముందు కేసీఆర్ ఎప్పుడైనా చెన్నారెడ్డి గారి గురించి బహిరంగ ఏ బహిరంగ సభలో మాట్లాడలేదు. ఒక గీతారెడ్డి గారు మదర్ ఈశ్వరి గారు, ఆమె ఆ రోజుల్లో బాగా కష్టపడ్డది, స్ట్రగుల్ చేసి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా పెట్టి మంచి ఫైటర్గా ఉండిపోయింది. ఇండిపెండెంట్ గా గెలిచారు. ఆమె తక్కువ చేయడం అని కాదు, అంటే తెలంగాణ సాధనలో ఆమె ఆ ప్రజాసమితిలో వైస్ ప్రెసిడెంట్గా ఉంది. తెలంగాణ ప్రజాసమితిలో తెలంగాణ సాధనలో చెన్నారెడ్డి గారి పాత్ర, ఆనాడు వారు పెట్టినటువంటి బీజం, అది దానివల్ల ఈరోజు మేము తెలంగాణ సాధించుకోగలిగినామని టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు బహిరంగంగా చెప్పినటువంటి చాలామంది ఉన్నారు. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పలేదు. కేసీఆర్ గారు చెప్పడమే కాదు నాన్నగారికి సంబంధించి నేను ఎప్పుడూ అవుట్రైట్గా చెప్పాను. నాన్నగారు చనిపోయినప్పుడు తమిళనాడు గవర్నర్గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చనిపోయినప్పుడు వెంటనే వారు ఏం చేశారంటే బాడీ అక్కడికి తీసుకొచ్చిన తర్వాత అపోలోలో క్యాబినెట్ మొత్తం అక్కడే కూర్చొని మాట్లాడుకున్నారు. ఇంచుమించుగా క్యాబినెట్ మీటింగ్ లాగా అయింది. చెన్నారెడ్డి గారి అంత్యక్రియలు జరపడానికి ఒక ప్రత్యేకంగా స్థలాన్ని ఎంపిక చేయాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి మాధవరెడ్డి గారు, వారు, నేను కలిసి 2-3 చోట్లంతా చూసి అప్పుడు ఇందిరా పార్క్ దగ్గర వారి సమాధి, అక్కడ అంత్యక్రియలు జరిపి సమాధి కట్టాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. నేను ఓపెన్గా చెప్పేవాడిని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇది జరిగేది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆయన గౌరవం చూపించి, పార్టీ వేరైనా గౌరవం చూపించి చెన్నారెడ్డి గారికి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఆ రకంగా చేశారు. సో ఆంధ్ర వాళ్ళే కాకుండా తెలంగాణలో కూడా ఇందిరాగాంధీ భయపడితే తెలంగాణలో ఉండేటువంటి లీడర్స్ ఎంత. ఈశ్వరీబాయి గారిది ఏమైందంటే, ఇది అంతా జరిగిన తర్వాత నాన్నగారికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం అన్ని ఏర్పాట్లు చేసి జయంతి,
వర్ధంతి 2 కూడా నిర్వహించారు. ఆ దాంట్లో ఇందిరాగాంధీ వారు ఏం చేశారంటే చిన్న అడ్వర్టైజ్మెంట్స్ చేసేది పేపర్, ఓ రోజు ముందేదో క్రానికలు, ఈనాడు పేపర్స్లో వేసి తెలంగాణ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత అనుకోకుండా ఒక కార్యక్రమంలో నేను కేసీఆర్ గారు మా ఇంటి పక్కన పాతిల్లు తార్నాకలు అక్కడ ఫార్మసీ కాలేజీ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు నిర్మాణం చేసిన దాంట్లో ఆయన ఇనాగరేషన్కి వస్తే సార్ మీరు కూడా రావాలంటే పక్కనే అంటే సరే వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత కూర్చున్నప్పుడు ఆయన చాలా నేను వచ్చాను ఇంటికి అప్పుడు ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటా, చాలా పెద్ద మనిషి. అది అక్టోబర్లో జరిగింది కార్యక్రమం. డిసెంబర్ 2న వర్ధంతి కార్యక్రమం సార్ బ్రహ్మాండంగా చేస్తాము అది ఇది అని చెప్పి అన్న తర్వాత ఎప్పుడు వేసేటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఆపేశారు. ఓకే. తెలుగుదేశం, కాంగ్రెస్ ఏ పార్టీ ఉన్నా కూడా వాళ్ళు ఐఎన్పిఆర్ నుంచి వస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ చేసేవారు. అది స్టేట్ ప్రోగ్రామ్ అయితే ఐఎన్పిఆర్ నుంచి వస్తుంది. ఇది కాకుండా చేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఈశ్వరీబాయి గారి వర్ధంతి కార్యక్రమానికి ఇన్వైట్ చేయడానికి పోతే ఎందుకమ్మా మీరు చేసేది, మేము చేస్తాం, గవర్నమెంట్ ప్రోగ్రామ్గా చేశారు. చాలా సంతోషం. కానీ చెన్నారెడ్డి గారికి అంతవరకు ఉండేదాన్ని కూడా తగ్గించారు. ఆ ప్రాధాన్యత తగ్గించి అంటే అంత భయం